ఎండాకాలం వచ్చిండు, క్లాస్ ఇటు కొట్టిండు. విజయ్ కూడా రౌడీ రౌడీ అన్నారు కదా, ఒకసారి చూడండి పిండేసిండు గుండెల్ని. మన నానమ్మలు తాతమ్మలు అమ్మమ్మలు ఉంటారు కదా, నీ అమ్మ అని కూడా తిట్టుకుంటారు, అమ్మ నాన్నని కూడా తిడుతున్నాం. అవి ఒక్కోసారి సినిమాలో కట్ చేస్తారు సెన్సార్ వాళ్ళు. ఈ సినిమాలో డైలాగ్ ఎట్టుంది అట్లా వాళ్ళకి ఇచ్చాడు. సో మనకి అక్కడ వల్గారిటీ కనపడదు అనమాట. ఫ్యామిలీ నానమ్మ అమ్మని తిడుతుంటే పెద్దవాళ్ళని కదా అనే ఫీలింగ్ తోటి ఆ టచ్ అనేది అటాచ్మెంట్ వాళ్ళతో అటాచ్మెంట్ అనేది కనపడదు అనమాట. మనకి అంత అద్భుతంగా అనిపిస్తుంది. ఎక్కడ కూడా కావాలని ఇచ్చిన కామెడీ కానీ సాంగ్స్ కానీ ఫైట్స్ అని లేవు, ఇట్లా సిచ్యువేషన్ సాంగ్స్ అనమాట. ఎవరు మన పరశురామ్ గారు కాబట్టి ఫ్యామిలీ సినిమాలు తీస్తారు ఆయన. మాక్సిమం దిల్ రాజు గారు అంటే ప్రతి సినిమా బాగుండాలని కోరుకుంటాడు ఆయన. ప్రతి ప్రేక్షకుడు ఓన్లీ యూత్ కాదు ఫ్యామిలీ కూడా చూడాలనుకుంటున్నాను. సో ఎండాకాలం ఏదో ఏమంటారు వింటర్ క్యాంపులు అంటారు, అవసరం లేదు కాక వచ్చి థియేటర్లో క్యాంపులు వేసుకోండి ఫ్యామిలీతో సహా. తాతలు అమ్మమ్మలు నాన్నమ్మలు అందరు కలిసి పిల్లల్ని తీసుకొని. ఎగ్జామ్స్ కూడా అయిపోయినట్టున్నాయి, 10th పిల్లలు ఇంటర్ కావాలి కదా, 10th అయిపోయినట్టున్నాయి. అమ్మ నాన్నమ్మ తాతమ్మలు అందరిని తీసుకొని ఎండాకాలం వింటర్ క్యాంపులు సమ్మర్ క్యాంపులు వచ్చి థియేటర్లో వేసుకోండి. చల్లగా సినిమా చూసుకుంటా ఫ్యామిలీ హీరోని మాస్ హీరోని ఫ్యామిలీ స్టార్ లాగా చూసుకోవచ్చు విజయ్ దేవరకొండని. మీకు అర్జున్ రెడ్డిలో ఎంత బాగా నచ్చాడో, అర్జున్ రెడ్డి సినిమా వల్గారిటీ ఉన్నా వైలెన్స్ ఉన్నా కానీ అబ్బాయిల కంటే ఎక్కువ లేడీస్కి నచ్చింది కదా, ఈ సినిమా అంతకంటే బాగా నచ్చింది ఫ్యామిలీ సినిమా. ఎందుకంటే ఆ అటాచ్మెంట్ ఉంటుంది. మీకు ఒక బాబాయ్ ఒక మేనమామ అతను పెళ్లి చేసుకోకుండా మీకోసం కష్టపడుతుంటే, అక్కల కోసం బావాల కోసం అన్నల కోసం వాళ్ళ పిల్లల కోసం కష్టపడుతుంటే ఆ రోజులు గుర్తొస్తాయి. ఎందుకంటే మాకు గుర్తొస్తే నేను సింగిల్ గా ఉన్నా, మా అక్క పిల్లలు అన్న పిల్లల కోసం వాళ్ళకి నేను సంపాదించిన ₹1 వాళ్ళ ఖర్చు వాళ్ళ కోసం ఖర్చు పెట్టుకుంటా అటాచ్ అయ్యాను అప్పుడున్నది. మళ్ళీ నాకు ఆ రోజులు గుర్తొచ్చింది అనమాట. సో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, కెమెరా పనితో బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి. ఎండింగ్ వచ్చే సాంగ్ అయితే హ్యాపీగా నా సినిమా పేరు పడుతున్న ఎండింగ్ లో సాంగ్ ఇస్తారు, చాలా బాగా అనిపించేస్తుంది. ప్రతిదీ బాగా అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ గారు కామెడీ ఒకటి నాకు నచ్చింది ఏంటంటే జగపతి బాబు గారి క్యారెక్టర్ ఉంటుంది, అది ఎక్కువ ఇవ్వలేదు. సపోర్ట్ క్యారెక్టరే కొంచెం ఎక్కువ ఇస్తే బాగుండేది, లేదంటే విలన్ చెప్తే బాగుంటుంది అనే ఫీలింగ్ కలిగింది. కానీ ఆయన క్యారెక్టర్ ఒకటి తక్కువ అనిపిస్తుంది. మిగతాది మొత్తం ఎండాకాలం హ్యాపీగా వచ్చేసి అటు ఇటు పోయి వేస్ట్ ఖర్చులు పెట్టకుండా, అక్కడ ఇక్కడ పార్కులు వేస్ట్ ఖర్చు చేయకుండా హ్యాపీగా థియేటర్కి వచ్చి చల్లగా చూసుకోండి. మంచి మూవీ, మాస్ హీరో, ఫ్యామిలీ స్టార్ గా ఫ్యామిలీ క్లాసిక్ గిఫ్ట్ ఇచ్చాడు అనమాట. జై విజయ్ దేవరకొండ. టాలీవుడ్ రౌడీ వీడు లైగర్, బాలీవుడ్ బాయ్ వీడు లైగర్. ఓకే, విజయ్ రౌడీగా బాగున్నాడా లేకపోతే ఫ్యామిలీ స్టార్ గా బాగున్నాడా? రౌడీగా అప్పుడు ఎంత హ్యాపీగా నచ్చాడో అంతకు మించి ఫ్యామిలీ స్టార్ గా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా బాగా నచ్చింది. ఎందుకంటే వైలెన్స్ లేదు, బూత్ లేదు, వల్గారిటీ లేదు. హ్యాపీగా కూర్చొని వచ్చి చూడొచ్చు ఫ్యామిలీతో. ఎండాకాలం అది కూడా ఎండలు మండుతుంటే ఎండలు కొడతానంటారుగా వచ్చి థియేటర్లో కూర్చోండి. ఇంకోటి ఏదో టీచర్లో ట్రైలర్ ఒక డైలాగ్ ఉన్నది, మగాడైతే ఐరనే వంచాలా అని చెప్పేసి. అక్కర్లేదు కాక, అమెరికాలో మన గచ్చిబౌలిని దించిండు. అమెరికాలో బిల్డింగ్ చూసి ఎంబ్రా కాక మన గచ్చిబౌలి ఉన్నట్టుంది అంటాడు. సో అమెరికాని కూడా మన గచ్చిబౌలి ఇలాగే చేసిందంటే అర్థం చేసుకోండి. రాడ్లు వంచినే మగాడు, రాడ్లు వంచితేనే మగతనం ఉందని కదా. అమెరికాలో మన గచ్చిబౌలిని దించిండు, ఒకసారి అర్థం చేసుకోండి. మగాడైతే ఐరనే వంచాలా, అమెరికాలో గచ్చిబౌలిని దించిండు. ఏమండి క్యూట్ గా అమ్మాయి గురించి మర్చిపోయిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్. సీతారామం తర్వాత అంత హ్యాపీగా అంత క్యూట్ గా. ఇంతవరకు అన్న లవ్ స్టోరీ చూసిన, లిప్కిషన్ అది ఉంది ఇది ఉంది రొమాన్స్ ఉంది అంటారు కదా, ఇంతవరకు కళ్ళతో చూసారు. ఇప్పుడు మీరు మనసుతో చూస్తారు, మైండ్ లో సెట్ అయిపోద్ది సినిమా. ఈ సినిమా చూసిన తర్వాత ఆమె సన్నివేశాలు కొన్ని మనకు సౌందర్య ఒక సావిత్రి గారు గుర్తొస్తారు అనమాట. బాడీ లాంగ్వేజ్ లేదు, జస్ట్ ఐస్ తో ఫేస్ ఎక్స్ప్రెషన్ తోటి చూపిస్తాను అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. మృణాల్ ఠాకూర్ పాత్ర కూడా చాలా బాగా అనిపిస్తుంది. అలాగే నానమ్మ బామ్మ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, రోహిణి అట్టంగడే. కానీ ఆమెతో వచ్చిన మన విజయ్ దేవరకొండ వచ్చిన ప్రతి సన్నివేశం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. నానమ్మలు తాతమ్మలతో మనం ఆడుకుంటున్నట్టు, వాళ్ళని తిడుతున్నట్టు అంత హ్యాపీగా అనిపిస్తుంది. మంచి ఫ్యామిలీ మూవీ, ఎండాకాలం చూడండి. క్లాసిక్ హిట్ కొట్టిండు మా హీరో, చాలా బాగుంది. లైగర్. థ్యాంక్ యూ.